ఇస్లామిక్ రిపబ్లిక్ ఫోర్స్ అని, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అని చెప్పి హమాస్ అని, లేకపోతే అల్-ఖైదా అని, ఐఎస్ఐఎస్ అని, లష్కర్ తోయిబా అని, జైషే మహమ్మద్ అని, ఇట్లాగా రకరకాల తీవ్రవాద సంస్థలని, హౌతీ అని, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు అందరి లక్ష్యం ఏంటి? వాళ్ళు ఏదైనా దేశం మీద దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలు తీసైనా, లేకపోతే వాళ్ళని బెదిరించైనా, వాళ్ళని మత మార్పిళ్ళు చేసి బోకో హరాం లాగా వీళ్ళందరూ కూడా మత ఉన్మాదంతో అవతల మతస్థుల్ని చంపేయటం, కేవలం తమ దేవుడు మాత్రమే ఒక్కడు అన్నటువంటి, అంటే అల్లా తప్పించి మరెవడు దేవుడు లేడు, ఇంకెవరన్నా కొలిచినా వాళ్ళని ప్రాణాలు తీస్తామనేటటువంటి రూటే ఈ తీవ్రవాద సంస్థలు. దానికోసం ఆయా దేశాలు నాశనం చేస్తారు, ఉన్మాదపు చర్యలు చేస్తారు. బట్ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఇది ఒక జీవన విధానం హిందుత్వం అనేటటువంటిది. నువ్వు చక్కగా చదువుకో, చక్కగా కుటుంబ వ్యవస్థలో ఉండు, అత్త అమ్మ అక్క అయ్య బాబు ఇట్లా అందరూ కలిసి ఉండండి, అందరూ బాధ్యతగా ఉండండి, మనం సంసారం అనేటటువంటిది ఒక బాధ్యతాయుతంగా చేసుకోవాలి, పిల్లలకు గ్రో చెయ్యాలి, ఆ పైన ఎదిగేలా చూసుకోవాలి. ఇది ఒక కుటుంబ వ్యవస్థను డెవలప్ చేస్తూ, సంస్కృతిని డెవలప్ చేస్తూ, నీ హిందుత్వ విధానాన్ని నువ్వు పాటించు, నీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే బాధ్యతగా చెప్పుకుంటూ వెళ్ళు, నీ జీవన విధానంలో సంస్కారం ఉండాలి, సంస్కృతి ఉండాలి అని అభిలషిస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్. దాన్ని అడ్డుపడే శక్తులకు సంబంధించినటువంటి విషయాల్లో పోరాడడానికి విశ్వ హిందూ పరిషత్లా, లేకపోతే బజరంగ దళ, దుర్గావాహినిలా ఇట్లాంటి రకరకాల సంస్థల్ని ప్రోత్సహిస్తుంది. అంతే తప్పించి అది కూడా ఎదుటి, అంటే నువ్వు అల్లాని నమ్మితే ఊరుకోము, ప్రభువుని నమ్మితే ఊరుకోమని కాదు, నీ మతం నువ్వు పాటించు, మా మతాన్ని మమ్మల్ని పాటించని అనేటటువంటిది వాళ్ళందరి యొక్క కాన్సెప్ట్. ఇది ఓ బాధ్యతాయుతమైనటువంటి, కానీ దాన్ని ఒక తీవ్రవాద సంస్థగా ప్రేరేపించేందుకు, దాన్ని ఒక తీవ్రవాద సంస్థగా చూపించేందుకోసం సాధ్వి ప్రాచీ దగ్గర నుంచి, కల్లల్ పురోహిత్ దగ్గర నుంచి 7 మాజీ సైన్యంలో పనిచేసినటువంటి వాళ్ళని, చేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ తరపున వీళ్ళందరూ ఉగ్రవాదులు అని చూపించేటటువంటి ప్రయత్నం, ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ చేసే ప్రయత్నం చేయడం, తద్వారా 64 దాకా ఉన్నటువంటి 45, 46 ఉన్నటువంటి హిందుత్వ సంఘాలన్నిటి మీద బ్యాన్ పెట్టడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మీద బ్యాన్ పెట్టడం. ఇంత పెద్ద కుట్ర సోనియా గాంధీని మెప్పించడం కోసం ఆ రోజున చిదంబరం చేసినటువంటి అరాచకం అని అందరూ అనుకుంటారు. అది ఒక పార్ట్. బట్ అంతర్జాతీయంగా జరిగినటువంటి కుట్ర, అంతర్జాతీయంగా భారత్ ఎదుగుదల అన్నటువంటిది ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళతో ముడిపడి ఉంది, భవిష్యత్తులో ఎదగబోతున్నారు వాళ్ళు అన్న భయంతో వాళ్ళందరూ తయారు చేసినటువంటి ఎకోసిస్టంలో భాగంగా ఏర్పాటైనటువంటి కేసులు. దాన్ని ఎట్టకేలకు తట్టుకు నిలబడింది ఆర్ఎస్ఎస్. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విడుదల చేస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఇది గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భం.